ఎందుకమ్మా చంద్రబాబు నాయుడు? ఆయన అన్ని మంచి పనులు చేశాడు. అన్ని మంచి పనులు చేశాడు. ఏ విషయం అయినా కానీ మహిళల గురించి కానీ డ్వాక్రా పెట్టి అన్ని మంచి పనులు చేశాడు. ఏమన్నా రోడ్లు కానీ ఏవైనా మంచి పనులు చేశారు అన్ని. ఇప్పుడు పాలన బాగలేదు. అంటే జగన్ పరిపాలన ఎలా ఉంది అనుకుంటున్నారు? బాగలేదు. అన్నీ దొంగల దోపిడీ, కరెంటు బిల్లులని అదని ఇదని, ఆ డబ్బులు ఇస్తున్నా ఈ డబ్బులు ఇస్తున్నా అని మళ్ళీ ప్రజల మీద వేయటం, అది వాళ్ళు తెలుసుకోవట్లేదు. తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర ఈసారి బాగుపడింది. 3 రాజధానులు అన్నాడు. ఎన్ని ఏడుపులు ఏడిపించారు? ఏమన్నా పోలవరం ప్రాజెక్ట్ అలానే ఉంది. 3 రాజధానులు కడతాడా? ఒక్క రాజధానికే గతి లేదు. 3 రాజధానులు అన్నాడు. ఏం చేస్తున్నాడు? ఏమన్నా చేశాడా? ఏం లేదు. అసలు ఈసారి ముఖ్యమంత్రి అయ్యాడు అనుకో, ఇంకా ఆంధ్ర జనం అడుక్కొని తినాలి. అది అంటే జగనన్న సంక్షేమ పథకాలు ఎలా పనిచేస్తున్నాయి అనుకో, అమ్మఒడి లాంటి మంచి పథకాలు పెట్టిండి కదా, మరి అవన్నీ టూబు. ఇప్పుడు ఇచ్చినట్టు ఇచ్చి ఇంత అంత అని ఆ రేట్లు ఈ రేట్లు వేసి మొత్తం లాక్కుంటున్నాడు. అది అర్థమవుతుందా? వైన్ షాపులు అన్నాడు, ఎన్ని పెట్టాడు? 100 అన్నాడు, పొందలేడు. ఎన్ని పెట్టాడు? ఇక్కడికి తెలంగాణకి ఆంధ్రాకి ఎంత రేటు ఉంది తెలుసుకోండి. ఆంధ్ర జనం తెలుసుకోవాలి ముందు. అదని ఇదని ఇళ్ల స్థలాలని అదని ఇదని అంటున్నాడు. ఇవాళ ఓటుకు అమ్ముడు పోతే రేపు అడక తినాలి, వచ్చి తీసుకోరు. అది వద్దు. చంద్రబాబు నాయుడు గెలవాలి, మంచి ఈసారి ముఖ్యమంత్రి కావాలి, అన్నీ మంచిగా అవుతాయి, పరిపాలన బాగుంటుంది. ఇప్పుడు జగన్ గారు 175 సీట్లకు 175 సీట్లు గెలుస్తా అంటున్నారు కదా, నిజంగానే గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? రవిడీజం చేస్తే గ్యారంటీ గెలుస్తాడు. రవిడీజం చేస్తే న్యాయంగా బొమ్మను ఆయన ప్రభువుని నమ్ముకున్నా అంటున్నాడు కదా, బైబుల్ మీద ఒట్టేసి నేను న్యాయంగా వెళ్తున్నానని అలా గెలవమను. ఒక్క సీటు కూడా రాదు. ముసుకేసుకోవాలి. రోజాని పక్కన పెట్టుకొని, కొడాల నాని పక్కన పెట్టుకొని, చెత్త కాయిదాలు ఎరుకునే వాళ్ళని పక్కన పెట్టుకొని, జేబు కొట్టించుకొని ఇష్టం వచ్చినట్టు అలా మాట అనిపించుకుంటే అదొక గొప్పతనమా? ముఖ్యమంత్రి అయినోడు ఎలా మాట్లాడాలి, ఎమ్మెల్యేలు ఎలా పద్ధతిగా ఉండాలి అని అది ఒక్కటే క్రమశిక్షణ చేయమను, బాగుంటుంది. అది పెట్టుకోకుండా ఏం లేకుండా వాళ్ళందరిని పక్కన పెట్టుకొని ఇష్టం వచ్చినట్టల్లా ఎగురుకుంటా ఏమన్నా పద్ధతి ఉందా? ఈ పాలన అస్సలు బాగలేదు. ఈ పాలన అసలు బాగలేదు. ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు నాయుడు గారు, బాగుంటుంది. నాకు అవకాశం లేదు. నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను వెళ్ళి రాజకీయం చేయగలను అక్కడ ఆంధ్రాలో. నాకు ఏమోనండి ఒకసారి ఆంధ్ర దడదడలు ఆడిపోవాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? అన్ని డెవలప్మెంట్లు. ఇవాళ అమెరికాలో కూడా ట్రైక్ చేస్తున్నారనంటే ఆంధ్ర జనం ఆలోచించాలి. సాఫ్ట్వేర్ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ట్రైక్ చేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఆయన ఎలాంటి వాడు, ఎంత మంచివాడు ఏంటనని. ఆ జెండా ఎవరిదండి? నందమూరి వాళ్ళది. ఆ జెండాని గురించి ఆయన ఓటు వేయాలి. దానికి ఉన్న గుర్తింపు ఏంటి, దానికి ఉన్న ఇలువేంటి, దానికి ఉన్న గవర్త ఏంటి, అది ఒక్కటి తెలుసుకోవాలి ఆంధ్ర వాళ్ళు. అప్పుడు బాగుపడుతుంది. సో లోకేష్ గారు ఇవ్వగలం పాదయాత్ర మళ్ళీ స్టార్ట్ చేసినారు కదా, మరి ఏ మేర ప్రభావం చూపించవచ్చు అనుకుంటున్నారు? సో ఓవరాల్గా నెక్స్ట్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు మరియు టీడీపీ ఇద్దరు, చంద్రబాబు నాయుడు మరియు జనసేన పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, ఏ మేర ప్రభావం చూపించవచ్చు అనుకుంటున్నారు? వాళ్ళు ఇలా రావడం కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? పొత్తుతో కరెక్ట్, వాళ్ళిద్దరు ఒకటిగా ఉంటాం. కరెక్ట్. ఏం చేశాడని జైలుకు పంపించాడు? ఏం చేశాడు? ఏమన్యాయం చేశాడు? ఎన్ని కోట్లు అనికేసుకున్నాడు? వీడి సిగ్గుందా? వీడు 16 నెలలు ఏమో వెళ్ళొచ్చాడు కదా, ఎన్ని కోట్లు ఉన్నాయి? అది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోమని. అది చూసుకోకుండా ఎదటోళ్ళ మీద నిందేస్తే ఎలా బాగుంటుందా? బాగోదు కదా. అది ఒకసారి తెలుసుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఓకే, ఓవరాల్గా ఒక మాటలో నెక్స్ట్ ఏం ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీగా. ఎందుకంటే రౌడీజం చేసి గెలిస్తే గెలవలేడు. ఈయన రౌడీజం చేసి గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు గెలవలేడు. మామూలుగా మళ్ళీ అందరూ ఓటేసి మామూలుగా న్యాయంగా వెళ్తే గ్యారంటీ ఓడిపోతాడు. చంద్రబాబు నాయుడు గారే గెలుస్తాడు. చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారు. అదే గెలవాలి. నన్ను రాజకీయాల్లో రమ్మనంటే నేను అదే చెప్తాను. నేను అది ఒకటే కోరుకుంటాను. థ్యాంక్స్ అమ్మా.